ఈ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో దేవి శరన్నవరాత్రోత్సవాలు మొన్న నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. అమ్మవారు రోజొక రూపంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నది. రోజొక రూపంలో అలంకరణ చేస్తూ ఉంటారు అమ్మవారిని. 9 రోజులు 9 రకాల్లో అమ్మవారి దర్శనమిచ్చి లాస్ట్ రోజు పెద్దమ్మ తల్లి అవతారంలో భక్తులను అందరినీ దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి మూలా నక్షత్రం కావున అది కూడా శుక్రవారం కావడం వలన పెద్దమ్మ గుడిలో వచ్చే భక్తులు ప్రతి సంవత్సరం కూడా నమ్మకంతో వచ్చే భక్తులు ఎక్కువ కాబట్టి ఈ గుడి కూడా అంతా కిటకిటలాడుతూ ఉన్నది. మా నాన్నగారు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి ఇది ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఉత్సవాలకు కానీ నవరాత్రుల్లో కానీ పండుగలకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఉచిత ప్రసాద పంపిణీలు జరుగుతుంది. దానిలో భాగంగానే 1 గంటల నుంచి ఇప్పుడు అన్నదానం మొదలయ్యింది, ఇంకా నడుస్తూనే ఉంది. వచ్చిన భక్తులకు అందరికి కూడా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. అదే కాకుండా సాయంత్రం పల్లకీ సేవ, ఆ తర్వాత మళ్ళీ ప్రసాద పంపిణీలు అవి ఉంటాయి. పెద్దమ్మ గుడిలో ఈ నవరాత్రి ఉత్సవాలు బాగా భక్తులకి నమ్మకము అంటే అమ్మవారి అభిషేకం పొద్దున తెల్లారుజామున 2 గంటలకి పెద్ద సంఖ్యలో ఎంతమంది అయితే రోజు ఉంటారో ఆ తెల్లవారుజామున 2 గంటలకు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు, అభిషేకం చూస్తూ ఉంటారు. 9 రోజుల గుడిలో అమ్మవారికి దర్శనం కోసం వచ్చే భక్తులకి మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. అన్నదానంలో మినిమం ఉట్టి శుక్రవారాలు కూడా 200 నుంచి 300 మంది వరకు భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం పెడుతూ ఉంటారు. కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. అందులో పెద్దమ్మ తల్లి చాలా మహిమగల తల్లి కాబట్టి ఒకసారి వస్తే మళ్ళీ వాళ్ళ మొక్కులు తీరుతాయి, మళ్ళీ అమ్మవారి దర్శనానికి వస్తారు. కాబట్టి మేమందరం కోరుకునేది భక్తులు ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం.